హే వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సమ్మర్ స్పెషల్ ప్లేలిస్ట్లో మరో రెసిపీ ఏంటంటే రవ్వ వడియాలండి. ఈ రవ్వ వడియాల కోసం మనకి 7 నుంచి 8 గ్లాసులు ఎసరైతే అవసరం అవుతుంది. ఎసరు బాగా మరిగిన తర్వాత దాంట్లో ఒక గుప్పెడు నానబెట్టుకున్న సగ్గుబియ్యము, జీలకర్ర, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. అలానే కొత్తిమీర, ఇంకా పచ్చిమిరపకాయలు, అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఎసరు మరిగింది కదా, బాగా తిప్పుతూ మనం రవ్వను మొత్తం యాడ్ చేసేసుకున్నామండి. ఒక 3 నుంచి 4 టమాటా పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది కాస్త మరిగిన తర్వాత ఒక గుప్పెడు నువ్వులు యాడ్ చేసుకుంటున్నాను. మీకు నువ్వులు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఉండలు లేకుండా రవ్వని బాగా తిప్పుతూ ఉడికించుకోవాలండి. 5 to 10 మినిట్స్లో ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఒక షీట్ మీద కానీ లేదా శారీ మీద కానీ పల్చగా వడియాలు పెట్టుకోవడమే. అంతే, రవ్వ వడియాలు రెడీ అయిపోతాయండి. ఇంతకీ ఏ రవ్వ వాడాను అనుకుంటున్నారా? బొంబాయి రవ్వ. ఒక 3 to 4 డేస్ ఎండబెట్టిన తర్వాత మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్నాళ్ళైనా అలాగే నిలువ ఉంటాయండి. మీకు ఇంకా ఎలాంటి వడియాల రెసిపీలు కావాలో ప్లీజ్ మాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే కామెంట్లో పింక్ చేసిన రాగి వడియాలను కూడా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.